అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే కక్ష రాజకీయాలకు దిగిన రేవంత్ సర్కార్కు మరోసారి ఘోరమైన భంగపాటు ఎదురైంది. అల్లు అర్జున్పై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది. ఎలాగైనా సరే అల్లు అర్జున్ను జైలుకు పంపాలన్న కుట్రతో ఆయన మీద పోలీసులు అడ్డమైన సెక్షన్లు బనాయించారు. సంబంధం లేని విషయంలో ఇరికించాలని చూశారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఇష్టం వచ్చినట్లుగా సెక్షన్లు బనాయించినట్లు ఈజీగా తెలిసిపోతోంది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి పోలీసులు ఉదయం నుంచి తెగ హడావిడి చేశారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తును దింపారు. అల్లు అర్జున్ కు కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన బెడ్రూమ్ దాకా వెంట వెళ్లారు పోలీసులు. అరెస్టు దగ్గర నుంచి చెంచల్గూడ జైలుకు తరలించేదాకా పోలీసులు నానా హంగామా క్రియేట్ చేశారు. రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసి అల్లు అర్జున్ ని ఇరికించాలని చూసినా ఆ సెక్షన్లేవి న్యాయస్థానం ముందు నిలవలేదు. అల్లు అర్జున్ యాక్టర్ అయినంత మాత్రాన 105B, 118 సెక్షన్లు అతనికి ఆపాదించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. అల్లు అర్జున్ కు జీవించే హక్కు లేదా అని నిలదీసింది. నేరాన్ని అతడిపై రుద్దలేమని కుండబద్దలు కొట్టింది. విచారణ అనంతరం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్ మరోసారి ఘోరంగా భంగపడింది. గిట్టని వారిపై రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో దెబ్బలు పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా కక్ష రాజకీయాలను కేంద్రంగా రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి విఫల యత్నాలు మరోసారి ఈ రోజు తెరపైకి వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలపడుతుండటంతో రేవంత్ సర్కార్ కు ఇక ఒక్క కాటుకు చెప్పుదెబ్బ అనేటువంటి సందర్భంగా పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ పై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించాలని చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ హైకోర్టు సాక్షిగా మరోసారి భంగపాటు తప్పలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ జైలుకు పంపాలన్న కుట్రతో ఆయన మీద పోలీసులు ఇష్టం వచ్చినటువంటి సెక్షన్లు బనాయించినటువంటి పరిస్థితి. కనీసం సంబంధం లేనటువంటి విషయంలో ఇరికించాలని చూస్తారు. అతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కేసుతో సంబంధం లేకుండా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని ఆ కేసులో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం పూర్తిగా కుట్రతో కూడుకున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తా ఉంది. సంబంధం లేని విషయంలో ఇరికించాలని చూసి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలతో ఇష్టం వచ్చినట్టుగా శిక్షలు బనాయించి ఈజీగా దీన్ని లోపల పంపించాలి అల్లు అర్జున్ అనేటువంటి అంశం బయటకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇవాళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆ సందర్భంలో స్విమ్మింగ్ పూల్ లో ఆయన తన పిల్లలతో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ దగ్గర పోలీసులు ఉండిపోయారు. అదే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు సడన్ గా లోపలికి ఎందుకు వచ్చారని ఆయన ఆ డ్రెస్ లో బయటకు వస్తుంటే పదండి పోలీస్ స్టేషన్ కింద తీసుకెళ్లడం. జాతీయ స్థాయిలో ఒక అవార్డు గ్రహీతగా ఉండి ఆయన ఐకాన్ స్టార్ గా ఉండి ఆయన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి కుటుంబం వచ్చినటువంటి అల్లు అర్జున్ ని నిర్దాక్షిణ్యంగా బట్టలు కూడా మార్చుకునే సమయం ఇవ్వకుండా ఆయనను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం పూర్తిగా కుట్రతో కూడుకున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి కేసులు అంటే కక్ష సాధింపు ధోరణితో చేస్తున్నటువంటి వ్యవహారాలు అన్ని బయటపడుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఇదంతా రాజకీయ కుట్రగా చూడొచ్చా? అలా క్లియర్ గా రాజకీయ కుట్ర అనేటువంటి స్పష్టమవుతోంది. ఎవరైతే రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడతారో మీడియా సంస్థలు కానీ, సెలబ్రిటీలు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరిని ఊరుకునే లేదు. అధికారం నా చేతిలో ఉంది, పోలీసులు నా చేతిలో ఉన్నారనేటువంటి ధైర్యంతో ఇవాళ అధికార దాహాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ క్రీడ ఒక రాక్షస క్రీడగా పరిగణించేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేసినా కూడా హైకోర్టులో చివాట్లు పెట్టినా కూడా రేవంత్ సర్కార్ లో ఉన్నటువంటి పెద్దలకు ఇంకా దీనిపైన అవగాహన రాకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు నిర్వహించి అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీసులు తీసుకురావడం, అక్కడ అరగంట తర్వాత ఆయన కన్ఫెషన్ రిపోర్ట్ చేసి గాంధీ తీసుకెళ్లడం, అక్కడి నుంచి భారీ బందోబస్తు నాంపల్లి కోర్టు తీసుకురావడం, అక్కడి నుంచి నేరుగా చెంచల్గూడ జైలు తరలించడం. ఒక్క రోజైనా ఒక గంట అయినా జైల్లో ఉంచాలనేటువంటి కక్ష చాలా స్పష్టంగా రాజకీయ కుట్రకోణం దాగి ఉంది. మొన్న జరిగినటువంటి ఒక ఈవెంట్ లో ఒక పేరు పలకడానికి ఆయనకు గుర్తు రాకపోవడంతో ఆయన తడబడ్డటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి వారిని ఆ పేరు అయ్యాడు. దాన్ని కూడా మనసులో పెట్టుకొని పోలీసులను ఉపయోగించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు దేశవ్యాప్తంగా
సంచలనం సృష్టించి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టి పెద్ద ఎత్తున కలెక్షన్ సునామీని తీసుకొచ్చి అనేక రకాలుగా ప్రేక్షకుల మన్నలు పొందినటువంటి పుష్ప 2 సినిమా కనీసం రిలీజ్ అయ్యి 10 రోజులు కాకముందే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటనలో రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం చాలా బాధాకరం. అది అందరినీ కలిసివేసింది. ఆ కుటుంబం రోడ్డు పైన పడింది. ఆ కుటుంబం గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఈ సినిమా వాళ్ళు అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా హైకోర్టులో నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి వాదనలో స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ఆ కుటుంబంతో పాటు వారికి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వారందరినీ చూసుకుంటాం. అల్లు అర్జున్ పారిపోయేటువంటి వ్యక్తి కాదు. మీరు ఎందుకు ఇంత రెగ్యులర్ గా ఇంత స్పష్టంగా మీరు ఎందుకు ఆయనను అరెస్ట్ చేసి ఇప్పటికిప్పుడు రిమాండ్ చేయాలని చూస్తున్నటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అడ్వకేట్ జనరల్ కనీసం దానిపైన ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చనిపోయినటువంటి రేవతి భర్త కంప్లైంట్ ఇచ్చాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. కానీ రేవతి భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆయన వెనక్కి తీసుకుంటారని చెప్తాడు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసే వరకు వెళ్ళిందంటే అది పూర్తిగా అప్రజాస్వామికం అనేటువంటిది కంప్లైంట్ చెప్తుంది. కంప్లైంట్ నా కంప్లైంట్ వాపస్ తీసుకుంటారని స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు లెటర్ రాసినా కూడా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయకపోవడం వలన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయి కుటుంబం రోడ్డు పైన పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు, శిక్ష ఎవరికి వేయాలి అనేటువంటిది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు నిరంజన్ రెడ్డి. మొత్తం అన్ని ఇష్యూస్ లో సంబంధించి షారూఖ్ ఖాన్ కు గుజరాత్ వెళ్ళినటువంటి సందర్భంలో సినిమా షూటింగ్ సందర్భంలో ట్రైన్ లో వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన టీషర్ట్ బయటకు ఇచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ ఇష్యూను కూడా ఇవాళ న్యాయవాది నిరంజన్ రెడ్డి గుర్తు చేశాడు. అరుణాబ్ ఎవరైతే ఉన్నారో జాతీయ మీడియా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక న్యూస్ ప్రెజెంటర్, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్, ఆయన సందర్భంలో ముంబై కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరోవైపు బండి సంజయ్ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం, మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా 28 మంది తొక్కిసలాటలు చచ్చిపోతే ఆయన పైన జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా తీసుకొచ్చి ఇవాళ సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇవన్నింటినీ గుర్తుపెట్టుకొని ఇది ఖచ్చితంగా ఫాల్స్ కేసు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధం లేని విషయంలో ఆయన ఇప్పటికే 4వ తారీఖు నాడు ప్రీమియర్ షో అయింది, 5వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చారు, 6వ తారీఖు నాడు ఆయన రిజెండర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాడు. ఆసుపత్రిలో ఉన్నటువంటి బాబులు సైతం పూర్తి వైద్య ఖర్చులు భరిస్తామని సినిమా యూనిట్ చెప్పినటువంటి నేపథ్యంలో కక్షపూరితంగా కుట్రపూరితంగా కావాలని ఇక్కడ సంవత్సర కాలంగా రాష్ట్రంలో జరుగుతుంది బుల్డోజర్లు, డిమాలిషన్తో పాటు అక్రమ కేసులు, కుట్రదారులను వదిలిపెట్టి కేవలం కామన్ మ్యాన్ ను అరెస్ట్ చేయాలనేటువంటి నేపథ్యం. ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడతారో కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నారో వాళ్ళు మీడియా పర్సన్స్ కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ, ఆ ప్రతిపక్ష పార్టీలు కానీ, కామన్ మ్యాన్ కానీ, జర్నలిస్టులు కానీ, ఇతర సెలబ్రిటీలు కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరిని ఉద్దేశించింది లేదు అనేటువంటిది రేవంత్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వ్యవస్థ విఫలమైనా, ప్రభుత్వాలు విఫలమైనా, ప్రభుత్వాలు పెద్దలు విఫలమైనా, పోలీస్ వ్యవస్థ విఫలమైనా కూడా న్యాయస్థానాలు న్యాయాన్ని అందించడానికి ఇంకా ఇవాళకి న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి కామన్ మ్యాన్ నమ్ముతున్నాడంటే ఇవాళ వచ్చినటువంటి జడ్జిమెంటే దానికి చాలా క్లియర్ కట్ గా అర్థం పట్టే విధంగా ఉంది. కుట్రపూరితంగా వివరించి ఉదయం 11 గంటల నుంచి దాదాపు 10 గంటలుగా జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఒక డ్రామా ఉందో దేశవ్యాప్తంగా అందరు ప్రజలు చూస్తున్నారు. ఇది నిలబడని కేసు అయినప్పటికీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ 4:30కు ఆర్గ్యుమెంట్స్ ఉంటారని తెలిసి 3:30కే నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి ఆయనను సబ్మిట్ చేసి ఆయనను అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి ఆర్డర్ కాపీ తీసుకుని హుట్ను చెంచల్గూడ జైలు తరలించి అట్లీస్ట్ చెంచల్గూడ జైలు ముట్టుకునే వరకు తీసుకొచ్చామనేటువంటి వాళ్ళ కక్ష ఏదైతే ఉందో, వాళ్ళ ఈ కక్ష పూరిత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దీన్ని తీవ్రంగా ఖండించారు. చనిపోయినటువంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఖచ్చితంగా ఇది వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అంశమే కానీ అరెస్ట్ చేసే ప్రక్రియ సరైనది కాదు.
పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైతే ఆ వ్యవస్థ విఫలమైందని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటివి చేస్తా ఉన్నారని చెప్పారు. దాదాపు సినిమా ఇండస్ట్రీ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉంది. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ఇట్లాంటి కక్ష సాధింపు వ్యవహారాలను ముగించుకొని ఖచ్చితంగా మొదటి రోజు నుంచి రేవంత్ కక్ష రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా కొంచెం ప్రజలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం అభివృద్ధి పైన దృష్టి పెడితే బాగుంటుందనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే రాజకీయ కక్ష సాధింపులు చేపడుతున్నటువంటి సర్కారు మరోసారి అయితే ఘోరంగా విఫలమైంది. అల్లు అర్జున్ పై తప్పుడు కేసులు, జైలుకు పంపడం, కాంగ్రెస్ కుట్రలు, అల్లు అర్జున్ మీద అడ్డమైన శిక్షలు బనాయించి పోలీసులు సంబంధం లేనటువంటి విషయంలో అల్లు అర్జున్ విధించడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఇది పెద్ద కుట్రగా కనిపిస్తుంది. కానీ న్యాయ వ్యవస్థ ఇవాళ బతికి ఉందనేటువంటిది ప్రజాస్వామ్యం సాక్షిగా మరోసారి బయటపడింది. అల్లు అర్జున్ మరి కాసేపట్లో తిరిగి కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.